హలో గాయ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వడ. ఈ రెసిపీ వచ్చేసి మా అక్క చేసింది. సో తనే ప్రాసెస్ అయితే చూపిస్తుంది, చూసేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్యాప్చర్స్ బై కీర్తి ఛానల్. ఈరోజు మనము మసాలా వడ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనం పచ్చి శనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకోవచ్చు. నేనైతే నైట్ అంతా నానబెట్టాను. మీరైతే ఎలా అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇదిగోండి పచ్చి శనగపప్పు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కొన్ని పచ్చిశనగపప్పు తీసుకొని ఇలాగ కొంచెం ఉంచుకుందాము మిక్సీ పట్టే ముందు. ఈ పప్పు పైన వడల మీద వేయడానికి బాగుంటుందండి. క్రిస్పీగా బాగుంటుంది, తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ ఎలా పడదామో చూద్దాము. మిక్సీలో పప్పు వేసుకొని మనం కొంచెం తగినంత పచ్చిమిర్చి, ఒక 4 రెబ్బల వెల్లుల్లిపాయలు అయితే సరిపోతాయి. ఇవి వేసుకున్న తర్వాత మనము బరకగా పట్టాలి. అసలు వాటర్ లేకుండా గారెల పిండి పట్టుకున్నట్టుగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, నేను చాలా బరకగా పట్టుకుంటున్నాను. మీకు ఇంకా ఇది మెదగట్లేదు అని అనిపిస్తే జస్ట్ ఒక టీ స్పూన్ ఆర్ 2 టీ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. చూడండి, పిండి అనేది ఇంత బరకగా ఉండాలి. అప్పుడే మనం వడలు చేసినప్పుడు మనకి నీట్గా షేప్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం పిండి ఇలా బరకగా పట్టుకున్నాం కదా, ఇందులోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే నేను సోంపు యాడ్ చేస్తున్నాను. కొంచెం యాడ్ చేశాక ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనము కొన్ని స్లైస్ చేసిన ఆనియన్స్, తర్వాత కొంచెం కొత్తిమీర ఓకే యాడ్ చేసుకున్నాక కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేయాలి. తర్వాత మనము ఇంగువ యాడ్ చేసుకుందామండి. కొంచెము ఇది మనకి ఎక్కడైనా దొరికేస్తుంది. ఇంగువ జస్ట్ కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం ఇది కలిపేసుకుందాం. చూడండి, చక్కగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టుగా. ఇప్పుడు ఒకసారి పిండిని ఇలా బరకగా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వడ వేసుకునేటప్పుడు మనకి నీట్గా వస్తుంది. లేదు వాటర్ పోసుకున్నాము అంటే ఇదంతా జారిపోతుంది. సో ఒక్కసారి తగినంత ఉప్పు కారం అన్నీ సరిపోయా లేవా అని చూసుకోండి. ఒకవేళ సరిపోలేదు ఉప్పు అంటే ఉప్పు వేసుకోండి. కారం సరిపోలేదు అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి తరిగేసి వేసుకోండి. నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము, వడలు చేసే ప్రాసెస్. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నామండి వడలు వేపుకోవడానికి. చూసారు కదండి మసాలా వడ ఎలా చేసుకోవాలో. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా అక్క అయితే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.